రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో నిర్లక్ష్యంగా ఉందంటూ విమర్శించిన వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి. అనంతపురం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం వద్ద అనంతపురం జిల్లా వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రైతాంగం ఆదుకునే విషయంలో కేంద్రంలో చంద్రబాబు నాయుడు పోరాటం చేయాలన్నారు. ఇక్కడ ప్రజలు రైతులు పనంగా పెట్టి తన కేసులను మాఫీ చేసుకునేందుకు చంద్రబాబు నాయుడు ప్రతి 15 రోజులకు ఒకసారి మోడీ కాళ్లు పట్టుకుని కేసులు మాఫీ చేయాలని సమయాన్ని అంతా వృధా చేస్తున్నారని, రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని, ఇదే విధంగా ఉంటే రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి రైతులే గుణపాఠం చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని అనంత వెంకటరామిరెడ్డి రైతుల పరిస్థితి గురించి కూటమి ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఈ రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరీ దుర్బలంగా కూడా తయారైతోంది. అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కూడా ఉంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర అనేది కూడా లేకోకుండా నష్టపోతున్నారు. ఈరోజు వారిని ఆదుకోవాలని చెప్పేసి ఒక ఆత్మస్థైర్యానికి ఒక మెసేజ్ ఇవ్వాల్సిన ప్రభుత్వాలు, మరీ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వము, ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, వ్యవసాయ మంత్రి ప్రజాప్రతినిధి కావచ్చు, కానీ మేము ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సవరాజకీయాలు చేస్తామని చెప్పేసి కూడా విమర్శిస్తున్నాం. వెరీ అన్ఫార్చునేట్, చాలా బాధాకరం కూడా. ఎంత కూడా మేమేమి సవరాజకీయాలు చేయలే. మేము ఒక ధైర్యం ఇచ్చినాం. సవాలుగా మారుస్తా అన్నది ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ జిల్లాలో కావచ్చు, రైతుల్ని మేము ఇంకా కూడా ఊపిరి తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఊపిరి తీసుకుంటామని చెప్పే అభిప్రాయం కల్పించింది ఈ ప్రభుత్వం యొక్క చర్యల వల్ల, ఈ ప్రభుత్వం యొక్క విధానాల వల్ల, ఈ ప్రభుత్వం యొక్క ఉదాసీనత వల్ల. అలాగే ప్రజాప్రతినిధులు ఏం కానీ పట్టించుకోలేదు. వారి ఆదాయ మార్గాల్లో మాత్రం ఆదాయాన్ని చేసుకుంటున్నారు, కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి రైతులను ఎక్కడ కానీ ధైర్యపరిచేది కూడా లేకపోతే దానివల్ల ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సవాలుగా మారుస్తున్నారు మీ విధానం వల్ల. ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రులు చెప్తున్నారే సవాలుగా సవరాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి. మీకు నిజంగా కూడా రైతుల పైన ప్రేమ ఉంటే, మీకు నిజంగా కూడా అతను రైతు ఆత్మహత్య కాకపోతే, మీరు చెప్పినట్లుగా వ్యాపారంలో నష్టపోయి కూడా చేసుకొని ఉంటే, నిజంగా ఉంటే ఎందుకు మీరు తెల్లవారక మునిపే చట్టానికి వ్యతిరేకంగా మీరు పోస్ట్ మార్టం చేసి తెల్లారుజామున 7 గంటలకి ఉదయాన్ని కూడా శవాన్ని కూడా వాళ్ళ గ్రామాన్ని కూడా తరలించి అక్కడ అనేది కూడా కనీసం బంధు మిత్రులు వారందరూ కూడా రాకమునిపే మీరు అనేది కూడా అతన్ని పూడ్చిపెట్టాలని చెప్పి పోలీసు బందోబస్తు ఎందుకు మీరు ప్రయత్నం చేసినారని చెప్పి దానికి జవాబు చెప్పాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు ఆదుకోకుండా మీరు ఇంకా కూడా చేస్తారా? ఈరోజు నేను అందరికీ చెప్తున్నాను, మమ్మల్ని కాదు చెప్పాల్సిందే. ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర లేదు, పోతే పని గిట్టుబాటు ధర లేకపోతే వినియోగదారులకైనా కూడా అదే రేట్లకే ఈరోజు అరటి పనులు వచ్చేసి ₹1 డజన్ ఉన్నప్పుడు, లేకపోతే కేజీ అనేది కూడా ఉన్నప్పుడు, మొక్కజొన్న కావచ్చు, బియ్యం ఒడ్లు కావచ్చు, ఏదైనా కానీ గిట్టుబాటు ధర రాకున్నప్పుడు దానికి మాత్రం ప్రజలకు మాత్రం ఆ రేట్లు అందించలేకపోయింది. అంటే ఎవరు తీసుకుంటున్నారు? బ్రోకర్లు, మధ్యవర్తులు లాభాలు పొందుతున్నారు. మధ్యవర్తులు మీరు ప్రభుత్వంలో ఉండేవారు కూడా కలిసిపోయారు కాబట్టే ఈ దురాఘాతాలు కూడా జరుగుతున్నాయి. ఇదంతా కూడా జరుగుతున్నాయి. దానికి సిగ్గుతో తల వంచుకోకుండా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అనేది కూడా ఉంది, నిలబడుకోండి. మోదీ నాయకత్వంలో, బీజేపీ నాయకత్వంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కాకుండా నిలబడుకోండి. అంటే ఈ ప్రజలు ఇచ్చిన, మీకు మెజార్టీ ఇచ్చిన పార్లమెంటు సభ్యుల వల్లనే అక్కడ కేంద్రంలో కూడా అధికారంలో ఉంది. మీరు గంగిరెద్దుల మాదిరి మోడీకో లేకపోతే ఈ బీజేపీ ప్రభుత్వానికి తల ఊపుకోకుండా ఒక్క వార్నింగ్ అనేది ఇచ్చారంటే కేంద్ర ప్రభుత్వమే ఇవన్నీ కూడా కొని రైతులను కూడా ఆదుకుంటుంది. అలా కాకుండా మీరు ఈ ప్రజలను పణంగా పెట్టి, రైతులను పణంగా పెట్టి ఈరోజు మీరు చేస్తున్నది ఏమి? మీ మెజార్టీతో ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మీ పాత కేసులు రద్దు చేసుకోవడానికో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు 15 రోజులు కోతురు పోయి మోడీ దగ్గర పోయి మోదీ కాళ్ళు పట్టుకొని ఇక్కడ కేసులన్నీ కూడా మాఫీ చేసుకుంటూ వారి మద్దతుతో మీరు చేసుకుంటున్నారు. మీరు దానికి టైం వెచ్చిస్తున్నారు, కానీ రైతాంగం యొక్క సమస్యలు తీర్చడానికి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. తస్మాత్ జాగ్రత్త. అందుకోసం నేను రైతాంగానికి మనవి చేస్తున్నాను. మేమే కాదు, అన్ని రాజకీయ పార్టీలు, ఈ సమాజం మీకు అండగా నిలబడుతుంది. ధైర్యంగా ఉండండి. చావు అనేది కానీ ఊపిరి తీసుకోవడం అనేది పరిష్కార మార్గం కాదు.
ఇంకా కూడా మీ కుటుంబాలను ఇంకా కూడా కష్టాలకి నెట్టివేసేవారే అవుతారు. కాబట్టి ధైర్యంగా అందరూ కలిసికట్టి కూడా ఈ ప్రభుత్వం పైన పోరాడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు కలిసి వచ్చే పార్టీలు అన్ని కూడా ఈ రోజు కూడా ఉంటాయి, అండగా ఉంటాయి, మీకు అందరికి కూడా ఉంటాయి. ప్రజానికం కూడా ప్రజలు కూడా మీకు అండగా ఉంటారని చెప్పేసి రైతాంగానికి కూడా మనవి చేస్తున్నాను. అందుకోసమే ఇప్పటికైనా కానీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రులు అలాగే నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ప్రజాప్రతినిధులు అందరికీ మనవి చేస్తున్నాను. పోండి, ఢిల్లీకి వెళ్ళండి, మోడీని డిమాండ్ చేయండి, గిట్టుబాటు ధర ఇవ్వాలి, ఇవ్వకపోతే మీరు ఎందుకు ఉండాలని చెప్పేసి ఇవ్వండి. ఎందుకు అనేకం కూడా 2004లో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి కావచ్చు, ఎలా అయితే అప్పుడు ఇన్సూరెన్స్ కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు తీసుకొని వచ్చేసి కూడా తీసుకొచ్చిన చరిత్ర మాది అరువు కదా. అట్లాగా మీరు కూడా స్పందించండి, అప్పుడు ఈ జిల్లా కానీ రైతాంగం కూడా బాగుపడుతుంది అని చెప్పేసి కూడా